అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ట్రావెల్ చేస్తున్నాము. ఇది 4th of July వీకెండ్ అండ్ మా అత్తమ్మని చూసి చాలా రోజులు అయిపోయింది ఆల్రెడీ. సో ఆన్విని చూపించి మేము కొంచెం సేపు ఆమెతో టైం స్పెండ్ చేద్దామని వెళ్తున్నాము. ఆన్వి చాలా హ్యాపీ ఉంది వెళ్తున్నామని. సో ఫస్ట్ స్టాప్ వచ్చేసి స్ప్రింగ్ ఫీల్డ్ అండి. మా ఫ్రెండ్స్ ఉంటారు ఇక్కడ. సో ఒక ఫ్రెండ్ వాళ్ళని కలిసేసి తను ఆన్విని చూద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటుంది. సో చూపిద్దామని తీసుకెళ్ళాము. స్ప్రింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మా హౌస్ ఓనర్ ఫ్రెండ్స్ లాగా అయిపోయాము త్రూ టైం. ఇక్కడ వాళ్ళ ఇల్లు చాలా బాగా డెకరేట్ చేసుకుంటారు. ఐఎమ్ వెరీ బిగినర్. సో వీళ్ళ ఇల్లు చూపిద్దామని చూపిస్తున్నాను. లైక్ ఎవ్రీ కార్నర్ డెకరేట్ చేసుకున్నారు. అడిగితే మేము ఇది 3 years చేస్తూనే ఉన్నాము అన్నట్టు అన్నారు. Anu is enjoying her cookies. I think this is the first time that she's eating a cookie. ఇది వాళ్ళ గార్డెన్. చాలా బాగుండే. పాపం కుక్కలు మా కోసమే పక్కకు పెట్టేశారు. Because they grow really well in Missouri. వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరాము అండ్ మధ్యలో మాకు కొన్ని ఫైర్ వర్క్స్ కనిపించాయి. అక్కడ ఆగాము. ఆల్ ఎక్సైటెడ్ ఫర్ ద ఫైర్ వర్క్స్. లోపలికి వెళ్ళి చూస్తే చాలా ఉండే అండి. చిన్న షాప్ లాగా అనిపిస్తుంది కానీ చాలా ఉండే. అండ్ మాకు ఇవన్నీ అవసరం లేకుండే. మేము ఓన్లీ ఆన్వికి ఏం నచ్చుతాయో చిన్న చిన్న క్రాకర్స్ లాగా కొనుక్కొని వెళ్దాం అనుకున్నాము. బట్ జాన్ ఇవన్నీ చూసి పెద్ద పెద్ద క్రాకర్స్ కూడా కొనుక్కున్నాడు. లైక్ పెద్దగా పేలేటి పెద్ద ఫైర్ వర్క్స్ అవన్నీ కొనుక్కున్నాడు. బట్ ఆన్వి పడుకున్నాక చేయాల్సి వచ్చింది. ఇది టెనికోమా లేక్. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మధ్యలో వస్తుంది. చాలా ప్రిటీ ఉంటుంది. ఫైనలీ వి రీచ్డ్ అత్తమ్మస్ హౌస్. కొన్ని ఫ్లవర్స్ ఏమి వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చాము అత్తమ్మ కోసము. అండ్ దిస్ ఇస్ క్యూట్ కిటీ క్యాట్. Anu is very excited to get out of the car seat. చాలాసేపు పాపం కూర్చుంది పొద్దున్న నుంచి అందులో. మేము ఇంకా చాలా స్టాప్స్ చేస్తున్నాము. ఇక షీ వాజ్ అవుట్ ఆఫ్ ఎనర్జీ ఫర్ దిస్ రైడ్. నానమ్మని కలిసాక నానమ్మ చేసిన ఫస్ట్ థింగ్ ఫుడ్ పెట్టడం. ఎప్పుడు తిన్నదో ఏం తిన్నదో అనుకున్నదో ఏమో కానీ ఫుడ్ పెట్టింది ఫస్ట్ రాగానే. దాని తర్వాత కిటీ క్యాట్తో ఆన్వి కొంచెం సేపు ఆడుకుంది. మా అత్తమ్మ మామయ్య కలిసి కొత్తగా ఇది స్వింగ్ ఇవన్నీ పెట్టారు వాళ్ళ గార్డెన్లో. సో ఆన్వికి చూపించి కొద్దిసేపు ఆడిపిద్దామని బయటకు తీసుకొచ్చారు. అండ్ మా అత్తమ్మ దాని తర్వాత కొన్ని ప్రిటీ ఫ్లవర్స్ వచ్చాయి వాళ్ళ గార్డెన్లో. అవి చూపిస్తుంది. ఆన్వి కొంచెం భయపడింది వాటిని చూసి ముట్టుకోనని. బట్ మా అత్తమ్మ ట్రై చేసింది ముట్టిపిద్దామని కానీ బట్ షీ వాజ్ నాట్ లైక్ ఇన్ ఇట్. And then Tawata daddy was very excited to show the fireworks, so he started them. She's like, give me the sparkler. Yay! She really likes the sparklies. ఆన్వి చాలా నచ్చింది. ఆన్వికి నాకు ఇవ్వు అన్నట్టు చేయి ఆపుతుంది. గ్రౌండ్ మీద పెట్టి ఇట్లా చుచ్చుబుడ్డులాగా చేశాడు స్పార్క్లర్స్ని. అండ్ ఆన్వి దాన్ని కూడా నాకు ఇవ్వు అన్నట్టే అడిగింది ఆ వాటిని కూడా. షీ వాజ్ హ్యాపీ టుడే. అండ్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టుడే. It's 4th of July. We're gonna go on this 4th of July creek day. He's in the back seat already. ఈ క్రీక్ మా అత్తమ్మ వాళ్ళ ప్రాపర్టీలోనే ఉంటుంది. సో వెళ్ళాము. నాకైతే స్విమ్మింగ్ రాదు. సో నేను షోర్ మీదనే కూర్చున్నాను. ఆన్వి అందరి దగ్గరికి వెళ్ళింది అండ్ ఆడుకుంది నీళ్ళల్లో. కానీ నీళ్ళు కొంచెం చల్లగా ఉండే. సో భయపడుతూ ఉండే, వణుకుతూ ఉండే. She's cuddling.
సాయంత్రంకి ఇంటికి వచ్చేసాము ఫైర్ వర్క్స్ చేసుకుందామని. కానీ వీళ్ళన్నీ పెద్ద పెద్ద బాంబులు ముందే పేల్చేశారు. సో ఆన్వి ఇంకా పిల్లలు ఇద్దరు ఉండే అందరూ భయపడ్డారు. సో మమ్మీలకు అతుక్కొనే ఉన్నారు మొత్తం ఈవినింగ్ అంతా. Scared ఇక of everything right now. She's pouting.